దేవుని మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్ చెప్పరా? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. మరి ప్రత్యేకమైన సమయంలో సమయాన్ని వృధా చేయకుండా చాలా క్లుప్తమైన సందేశం నేను మీ ఎదుటికి తీసుకుని రావాలని ఆశపడుతున్నా. అన్నిటికంటే విలువైనది దేవుడు మనకిచ్చిన సమయం. అందులో ప్రతి ఒక్క నిమిషం గురించి కూడా దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ప్రతి క్షణం గురించి, ప్రతి క్షణాన్ని గురించి దేవునికి లెక్క చెప్పాలి. నీకు ఇవ్వబడిన జీవితకాలంలో ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నీకు ఆయుష్గా ఇవ్వబడిందో అన్నిటిలో ప్రతి ఒక్క క్షణానికి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. ఇవ్వబడిన ప్రతిదానికి మనం దేవునికి లెక్క చెప్పాలి. కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యం కొరకు మనం పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని అడుగుదాం. ఒకసారి మీరున్న స్థలంలో కూర్చొని మీ రెండు చేతుల పైకెత్తి, పరిశుద్ధాత్మదేవ, ఈ రాత్రి నీ పక్షమై నిలుస్తున్న నీ దాసుని నోటి ఒక మాట ఉంచండి. నా కుటుంబానికి, నా ఆధ్యాత్మిక జీవితానికి ఏది అవసరమో ఆ మాటలు ఈ రాత్రి నీ దాసుని నోట ఉంచండి అని ఒక్క మాట ప్రభుని అడగండి. నోరు తెరవండి. యేసయ్యా, మాతో మాట్లాడండి అయ్యా. పరిశుద్ధాత్మాని దాసుని మీ నోటి పూరుగా వాడుకుండయ్యా అని ఒక్క నిమిషం ప్రార్థిస్తారా? ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతుడైన దేవా, అత్యంత పూజనీయమైన, ప్రభావం కలిగిన, సర్వశక్తి కలిగిన, సర్వోత్తమమైన మీ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రక్షణ ఉజ్జీవ సభల్లో తండ్రి, రాత్రి నీ సేవకునైన నన్ను ఈ ప్రాంగణానికి తోడుకొని వచ్చారు. మీకు స్తోత్రం. ఏ ప్రణాళికతో, ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో నన్ను ఈ వేదిక మీదకి తీసుకుని వచ్చారు, నన్ను ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చారు. పరిపూర్ణమైన మీ సంకల్పం అంతా నెరవేర్చబడినట్లు అల్పుడను, అయోగ్యుడైన నీ దాసునైనా నన్ను వాడుకోమని పరిశుద్ధాత్మదేవ నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇంతవరకు స్తుతుల మూలంగా, తలాంతుల మూలంగా మీరు మహిమ పొంది ఉన్నారు. మీ నామము ఘనపరచబడి ఉన్నది. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెంది ఉన్నవి. ఇప్పుడు మీ పక్షమే నిలుస్తున్న నిష్ప్రయోజకుడైన దాసునైన నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నన్ను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, అమూల్యమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా నన్ను శుద్ధునిగా చేసి ఈ రాత్రి ప్రాంగణంలో ఉన్న వారితోనూ, లైవ్లో వీక్షిస్తున్న వారితోనూ ఎవరితో ఏ మాట మాట్లాడాలని మీరు ఉద్దేశించారో ఆ సంకల్పం అంతా నెరవేర్చబడినట్లు నీ దాసునైన నన్ను వాడుకుని మహిమ తెచ్చుకోమని నిష్ప్రయోజకుడైన దాసుడినైనా నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు వాడుకుని ఒక పాత్రగా మీ నోటి పూరిగా ప్రతిష్ఠించుకొని మహిమ తెచ్చుకోమని ప్రాణాత్మ శరీరములతో మీదటి లొంగిపోతూ మీరు ప్రకటిస్తున్నప్పుడు ప్రజలకు వినుబుద్ధి, గ్రహించు మనసు ఒప్పింపచేసే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వారికి అనుగ్రహించమని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈనాటి ధ్యానం కొరకు యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. ఒక వచనం మీరు, ఒక వచనం నేను. ఆయన మార్గమున పోవుచుండగా
పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను. యేసు అట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద బురద పూచి అందరం కలిసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. చదువుబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే, ఈ అధ్యాయంలో ఒక గుడ్డివాని యొక్క ఉదాంతం మనకు కనపడుతుంది. ఒక గుడ్డివాడు ఏ విధంగా చూపు పొందాడు, ఒక గుడ్డివాడు ఏ విధంగా దృష్టి పొందగలిగాడు అని చక్కని వివరణాత్మకమైన సందేశం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సశరీరునిగా భూమి మీద జీవించిన రోజుల్లో జరిగిన ఒక నిజ సంఘటన. పరిశుద్ధాత్మ దేవుడు యుగ సంబంధం ఈ కాలాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై లేఖనాల్లో రాసిపెట్టారు. ఈ అధ్యాయంలో ఒక గుడ్డివాడు ఏ విధంగా చూపు పొందగలిగాడు, ఒక గుడ్డివాడు ఏ విధంగా చూపు పొందగలిగాడు. గుడ్డివాడి సంగతి మాకెందుకండి, గుడ్డివాడి సంగతి మాకెందుకండి, మాకు కనులున్నవి కదా అని మీరు అంటారా? ఓకే, నేను కాదని ఎందుకంటాను. భౌతిక ప్రపంచాన్ని చూడగలిగిన కన్నులు నీకున్నవేమో కానీ ఆత్మ సంబంధమైన సంగతులను చూసే కన్నులు నీకున్నవా అని అడుగుతున్నా. కడవరి దినములలో ఉన్న దేవుని సంగమా, దేవుని పిల్లలారా, యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్న గుడ్డివాడు కాదండి. ఈనాటి క్రైస్తవ సమాజంలో, ఈనాటి క్రైస్తవ సమాజం అనేక మంది గుడ్డివారితో నిండిపోయింది. ఏంటి ఆ గుడ్డితనం? ఏంటి ఆ గుడ్డితనం? ఏంటి ఆ గుడ్డితనం? మీకు అర్థమయ్యే రీతిలో కొన్ని మాటలు మేము ముందుంచుతాను. ఏంటి ఆ గుడ్డితనం? ప్రభువు పునరుద్ధానుడై మరణమునే ఓడించి మృత్యువునే జయించి సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎమ్మాయికి వెళుతున్న 2 మనుషులతో కూడా ప్రయాణమై వెళ్తున్నారు. వారితో కూడా ప్రయాణమై వెళ్తున్నారు, వారితో కూడా నడుస్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు, వారితో సంభాషిస్తున్నారు, వారితో కూడా ఉండటానికి వారి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంత జరుగుతున్నా కూడా వారితో కూడా నడుస్తున్నా, వారితో కూడా పయనిస్తున్నా, వారితో సంభాషిస్తున్నా, వారితో కూడా వారి ఇంటిలో ఉండటానికి వెళ్ళిన ఆయన ఎవరో గుర్తుపట్టలేని అంధత్వం. ఆ అమ్మాయి మార్గంలో పయనిస్తున్న 2 బిడ్డలకు లేదా? ప్రభువుతోనే ఉన్నారు, ప్రభువుతోనే నడుస్తున్నారు, ప్రభువుతో కూడా అడుగులు వేస్తున్నారు, ప్రభుతో మాట్లాడుతున్నారు, ప్రభుతో సంభాషిస్తున్నారు. ప్రభువు వారితో కూడా ఉండటానికి వారి ఇంటిలోకి వెళ్ళాడు. అయినా కూడా ఆయన ప్రభువు అన్న సంగతి గ్రహించలేనంత అంధత్వం ఆ అమ్మాయి మార్గంలో ఉన్న వారికి లేదా? అప్పుడు కదా ఆయన వారి కనులను
తెరువు చేసింది. అదంతా ఎందుకండి? అబ్రహాము ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన అగరు తన చిన్న కుమారునితో కూడా చేరి తన కుమారునితో కూడా ప్రయాణమే వెళ్తున్నప్పుడు అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అబ్రహాం ఇచ్చిన తిత్తిలో నీళ్లు ఆహారపు మూట అయిపోయింది. బిడ్డ దాహంతో అలమతిస్తుంటే ఆ బిడ్డ దాహార్తిని తీర్చగలిగిన ఒక నీటి ఊట తన కళ్ళెదుటే ఉన్నా కూడా చూడలేని అంధత్వం అగరు జీవితంలో మనకు కనబడుతుంది. అగరు, నీకేమొచ్చింది? అయ్యా, ఈ చిన్నవాని యొక్క మరణాన్ని చూడలేకపోతున్నాను. అది చూడలేవు, నిజమే, నువ్వు చూడలేవు. ఎందుకంటే నీ కళ్ళెదుట ఉన్న నీటి ఊటను కూడా నువ్వు చూడలేవు. నీ తప్పిని తీర్చి నీ చిన్నవాని ప్రాణాన్ని దక్కించగలిగిన ఆ నీటి ఊట నీ కళ్ళెదుట ఉన్నా కూడా చూడలేవు. అగరు, నీకు చూడలేవు, నీ కళ్ళు లేవు. అప్పుడు అగరు కన్నులు తెరువు చేశాడు. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త దేవునికి ఇష్టం కాని త్రోవల్లో వెళ్తున్నప్పుడు, దేవునికి ఆయాసం కలిగించే మార్గాల్లో నడుస్తున్నప్పుడు, దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న యెహోవా దూత ఆ మార్గమును కట్టుగా ఉన్నా కూడా ఈ దైవ సేవకునికి ఆ ప్రత్యక్షత చూడలేని చెప్పండి గుడ్డితనం. ప్రవక్తే దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలడు, కానీ తాను వెళుతున్న మార్గము ఒక దేవునికి ఆయాసం కలిగించేదైతే, దేవునికి ఆయాసం కలిగించే ఆ మార్గం గుండా వెళ్తున్న ఆ దైవ సేవకుని మార్గములో ఒక దూచిన కత్తి చేత పట్టుకొని ఉన్న దేవుని దూత నిలబడి ఉన్నా కూడా దాన్ని చూడలేని గుడ్డితనం అండి ఆ ప్రవక్తకు. తన కళ్ళెదుటే తన కుమారుని దప్పి తీర్చగలిగిన నీటి ఊట ఉన్నా చూడలేని గుడ్డితనం కొందరికండి. తమతో కూడా పయనిస్తున్న, తమతో సంచరిస్తున్న, తమతో కూడా మాట్లాడుతున్న, అనుక్షణం వారికి లేఖనాలు బోధిస్తున్నా కూడా ప్రభువుతోనే ఉండి ప్రభువుతోనే మాట్లాడుతూ ఆయన ఎవరో ఎరుగని గుడ్డితనం ఎంతమందికి లేదండి? ఎంతమందికి లేదండి? ఈ రాత్రి కాల సమయంలో నేను మీ యొద్దకు పంపబడుతున్నప్పుడు, ఎందుకు ప్రభువా ఆ ప్రాంతానికి నన్ను తీసుకుపోతున్నావు? అక్కడ నా అవసరం ఏముంటుంది? నా అవసరం ఏముంటుంది ప్రభువా? నేను ఆ ప్రాంతానికి వెళ్ళవలసిన పని ఏముంది? నేను వారితో ఏం మాట్లాడాలి? నేను మాట్లాడవలసిన పని ఏముంది? ఏం మాటలు మాట్లాడాలని నన్ను పంపిస్తున్నారు? ఇది యెహోవా సెలవిచ్చిన వాక్ అని నేను వారితో ప్రకటించవలసిన మాట ఏముంది అని నేను ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభు ఈ మాటలు ఇచ్చి నన్ను పంపించారు. ఒక గుడ్డివాని యొక్క వృత్తాంతం, ఒక గుడ్డివాని యొక్క జీవితం చూడండి. ఈ గుడ్డివాడు ఏ విధంగా చూపు పొందగలిగాడు? ఈనాటి క్రైస్తవ సమాజాల్లో ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రభుని సేవిస్తున్నారు, ప్రభువు మహాత్యాన్ని కొనియాడుతున్నారు, కానీ ఆ ప్రభువు ఏమై ఉన్నాడో, హలో, ఆ ప్రభువు ఏమై ఉన్నాడో చూడలేనంత గుడ్డితనం. పౌలు అపోస్తలుడు ఏమంటారో తెలుసా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో పౌలు అపోస్తలుడు చెబుతున్న మాట ఏంటో తెలుసునా? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడినందున, యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కూడిన కిరీటము ధరించిన వానిగా ఆయనను హలో నువ్వు ఆయనను ఆరాధిస్తున్నావు.
మహోన్నతుడైన దేవుని ఆరాధిస్తున్నావు, సర్వశక్తివంతుడైన దేవుని సన్నిధిస్తున్నావు. మహిమ ప్రభావములు కలిగిన, కిరీటము కలిగిన, సర్వాధిపత్యము కలిగిన, సర్వాధికారము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు ఆరాధిస్తున్నావు. కానీ ఎప్పుడైనా ఆయన నువ్వు అలా చూడగలిగావా? చూడలేవు. ఎందుకంటే నీ కళ్ళు గుడ్డివి కదా. ప్రభుతోనే ఉంటావండి, ప్రభుని ఆరాధిస్తావండి, ప్రభుతో కలిసి అడుగులేస్తావు, ప్రభు మాటలు వింటావు, ప్రభు బోధలు వింటావు, ప్రభువు ఎక్కడుంటే అక్కడ ఉండటానికి పోతావు. కానీ నువ్వు ఆయన ఎలా ఉన్నాడో చూడలేవు. పౌలు అపోస్తలుడు అంటాడు, మహిమా ప్రభావములతో కూడిన కిరీటము ధరించిన వానిగా నేను ఆయనను చూచుచున్నాను. నిజంగా నువ్వు ప్రభుని చూసే నేత్రాలు నీకున్నాయా? నీ ప్రభుని నువ్వు ఎలా చూడగలుగుతున్నావు? అదే పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. 7వ అధ్యాయం 4వ వచనం, ఇతడెంత గనుడో చూడుడి. చాలమ్మా, చాలు. ఆయన ఎంత గనుడో. బిడ్డలారా, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు సన్నిధిస్తున్న దేవుడు, నీవు కొనియాడుతున్న దేవుడు ఆయన ఎంత గనుడో నువ్వు చూడగలుగుతున్నావా? ఆయన ధరించిన మహిమా ప్రభావములతో కూడిన కిరీటము ధరించిన వానిగా, సర్వాధికారము కలిగిన, సర్వాధిపత్యము కలిగిన, సర్వభౌమాధిపత్యము కలిగిన దేవునిగా ఎప్పుడైనా నీవు ఆయనను చూడగలిగావో? ఆయన ఏమై ఉన్నాడో, ఆయనకి ఇవ్వబడిన సర్వాధికారం ఏంటో నువ్వు చూడగలుగుతున్నావా? ఎక్కడ చూస్తామండి? ఆయన్ను చూసే కనులుంటే కదా. ఆయనను చూసే కనులుంటే కదండి. ఆయనతోనే అడుగులేస్తున్నావు, ఆయనతో నడుస్తున్నావు, ఆయన బోధలు వింటున్నావు, ఆయనతోనే పయనిస్తున్నావు. కానీ ఆయన ఎవరో గుర్తుపట్టలేవు. ఎందుకని? కనులు లేవుగా. కనులుంటే కదండి ఆయన ఎవరో గుర్తుపట్టేది. ఆయనను చూచుచున్నాము అంటున్నాడు పౌలు అపోస్తలుడు. ఆయనను చూచుచున్నాము. మనం చూడగలుగుతున్నామా? ఆయన ఏమై ఉన్నాడో చూడగలుగుతున్నామా? మరొక కోణంలో చెప్పున, ఆయన ఏమి చేయగలడో చూడగలుగుతున్నామా? ఆయన ఎంత ఘనుడో చూడగలుగుతున్నామా? ఆయన ప్రభావ మహిమ ఔన్నత్య ఘనత మహిమ ప్రభావములు ఎంత గొప్పవో, ఆయన ఆధిపత్యం ఎంత గొప్పదో, ఆయనకి ఇవ్వబడిన సర్వాధికారం ఎంత గొప్పదో నువ్వు చూడలేకపోతున్నావు. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఒక ఆత్మీయ గుడ్డివాడు, గుడ్డిదానవు. ఒకానొక దినాన కీర్తనాకారుడైన దావీదు అంటాడు, 119వ కీర్తన 18వ వచనం చూడండి. 119వ కీర్తన 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు హలో, బైబిల్ చదువుతున్నావు కానీ ఆ గ్రంథములో రాయబడిన ఆశ్చర్యకరమైన సంగతులు నువ్వు చూడలేకపోతున్నావు. ఒకానొక రోజున కీర్తనాకారుడైన దావీదు అంటాడు, దేవా నీ గ్రంథములో, నీ ధర్మశాస్త్రములో రాయబడిన సంగతులను, నీ ధర్మశాస్త్రం గ్రంథంలో రాయబడిన ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కనులు. నేను అడుగుతున్నా, కొన్నేళ్లుగా లేఖనాలు చదువుతున్నావు, కొన్నేళ్లుగా బైబిల్ పఠనం చేస్తున్నావు, పుట్టు క్రైస్తవుని చెప్పుకుంటూ బైబిల్ సంఖలో ఉంది, గుండెల్లో పాపాన్ని పెట్టుకుని తిరుగుతున్నావు. చేతిలో బైబిల్ ఉంది, గుండెల్లో పాపం ఉంది. నువ్వు చదువుతున్న లేఖనములలో నీ నుండి దేవుడు ఏది ఆశిస్తున్నాడు? హలో, నీ నుండి దేవుడు ఏది ఆశిస్తున్నాడో ఆ లేఖనముల నుండి ఎప్పుడైనా నీవు చూడగలిగావా? ఆ లేఖనములను చదువుతున్నప్పుడు ఆ లేఖనములలో నీ దేవుని ప్రత్యక్షత ఎలా ఉందో, నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ నుండి ఏది ఆశిస్తున్నాడు, నీ నుండి ఏది ఆశించి నిన్ను అంగడిలో, పాపపు అంగడిలో అమ్ముడు పోయిన నిన్ను మరలా కొనుక్కొని తన సొంతం చేసుకున్నాడు. అసలు ఆయన నీ మీద పెట్టుకున్న ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? లేఖనములో నీ పట్ల ఆయన సంకల్పం ఏంటి? పరిశుద్ధ గ్రంథములో నిన్ను గూర్చి రాయబడిన సంగతులేంటి?
ఎప్పుడు ఎన్ను గుర్తించావా? గుడ్డిగా చదువుకుని వెళ్ళిపోతున్నాం. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆదికాండం మొదటి అధ్యాయంలో సృష్టి ఆరంభం కనబడుతుందని చెప్తావు. రెండో అధ్యాయంలో ఆదాము నిర్మాణం కనబడుతుందంట. మూడో అధ్యాయంలో పొండు తిన్నది నీ సంగతి కనబడుతుందా అని అడుగుతున్నాను దేవుడు. నో పిల్లలారా, ప్రతి వచనంలో నిన్ను గూర్చి లేఖనంలో రాయబడింది ఏంటి, ఆ సంగతి నువ్వు గ్రహించాలి. అర్థమైందా? కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, లేఖనములలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు, చెప్పండి బ్రదర్, నా కనులు తెరువయ్యా, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. అదంతా ఎందుకండి? మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, మన ప్రభువును మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నారో మీకు తెలుసునా? ఆయన ఏమన్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఎవరు? మన ప్రభు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణను కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చి. చూడండి, ఇది ఎవరు చెప్తున్న మాట? మన ప్రభువు రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, దేవా నీవు నాకొక శరీరమును అమర్చితివి. అందరూ మాట్లాడండి, నీవు నాకొక శరీరమును. ఎవరంటున్నారు ఈ మాట? మన ప్రభు అంటున్నారు, దేవా నీవు నాకొక శరీరమును అమర్చావు. వై? ఎందుకు? ఇప్పుడు 6వ వచనం, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను. 7వ వచనం చదివేయమ్మా. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము. ఏంటి? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. మీకు అర్థమైందా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట మీకు అర్థమైందా? తండ్రి నువ్వు నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఎందుకు? నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని. అంటే ఈ గ్రంథపు చుట్టలో ప్రభువైన యేసుక్రీస్తును వారిని గూర్చి ఏమని రాయబడిందో, ఏది రాయబడిందో అదంతా నెరవేర్చడానికి యేసయ్య ఒక బలిగా, ఒక అర్పణగా మారిపోయారు. అది యేసయ్య గ్రహించారు. ఆ లేఖనములలో ఆయనను గూర్చి రాయబడిన సంగతి ఏంటో గ్రహించి ఆ పరిపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనే ఒక యజ్ఞ పశువుగా మారి, ఆయనే ఒక బలి పశువుగా మారి, బలి అర్పణగా చేయబడి లోకమునకు ప్రాయశ్చిత్తం కలుగు చేశారండి. మరి నేను అడుగుతున్నా ఈ రాత్రి ఒక దేవుని సేవకునిగా, ఈ లేఖనమును చదువుతున్నప్పుడు బిడ్డ వింటున్నావా? ఈ లేఖనమును ధ్యానిస్తున్నప్పుడు, ఈ లేఖనమును చదువుతున్నప్పుడు ఆ లేఖనములలో నీ దేవుడు నీకు ఎలా కనబడుతున్నాడు? ఆ లేఖనములలో నీ నుండి ఏమి ఆశిస్తున్నాడు దేవుడు? ఆ లేఖనమును చదువుతున్నప్పుడు నీతో ఆయన స్వరం ఏమని మాట్లాడుతుంది? ఆ లేఖనమును చదువుతున్నప్పుడు, ఆ లేఖనమును ధ్యానిస్తున్నప్పుడు ఆ లేఖనముల నుండి నీ నుండి దేవుడు ఏది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు, ఏది కోరుకుంటున్నాడు, నీవు ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడు, ఆయన మనసు ఏంటి, ఎక్కడ కనపడుతుంది? దేవుడు వచ్చి నీకు కనబడతాడా? దేవుని స్వరం నువ్వు వింటావా? ఎవడైనా దేవుని స్వరం వినాలన్నా, దేవుని ప్రత్యక్షత చూడాలన్నా ఒక లేఖనములో మాత్రమే చూడగలుగుతాడు. మరి నిన్ను కూర్చి దేవుని ఉద్దేశం ఏంటి? నిన్ను గూర్చి దేవుని పరిపూర్ణమైన చిత్తం ఏంటి? నిన్ను గూర్చి లేఖనములో రాయబడిన సంగతి ఏంటి? అది తెలవాలంటే చెప్పండి, కనులు తెరవబడాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లున్నా. చదువుతావు గుడ్డిగా, ఎవడు కనబడతాడంటే రక్తస్రావం గల స్త్రీ, కుష్ఠరోగులు, ఇల్లే కనబడతారు. నువ్వు కనబడవు దాంట్లో నీకు. ఎందుకని? కానీ కొన్నాళ్ళ క్రితం నేను కూడా లేఖనం చదువుతున్నప్పుడు అందులో ఎవరో కనపడేవారు. కానీ ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన తర్వాత
ఆ లేఖనములో నా నుండి నా దేవుడు ఏం ఆశిస్తున్నాడో, ఆయన మనసు ఏంటో, ఏం కోరుకుంటున్నాడో, అనుదినము ఆయన నన్ను ఎలా దర్శిస్తాడో లేఖనములో నాకు ఆ ప్రత్యక్షత నాకు లభించింది. ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, లేఖనములు చదువుతూ అందులో దేవుని స్వరం ఏంటో, దేవుని ప్రత్యక్షత ఏంటి, దేవుని ప్రత్యక్షత ఏంటో, నీ దేవుడు నీ నుండి ఏదో ఆశిస్తున్నాడో, అసలుకి అది ఎంత గ్రహించలేని గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం మనలో ఎంతమందికి ఉందని అడుగుతున్నా ఈ రాత్రి. ఆ మార్గంలో ఒక గుడ్డివాడే ఉన్నాడు. కానీ ఈనాటి క్రైస్తవ దేవాలయాల్లో, క్రైస్తవ మందిరాల్లో, క్రైస్తవ సమాజాల్లో దేవుని ఔన్నత్యాన్ని చూడలేని, దేవుని మహిమా ప్రభావమును గుర్తించలేని, ఆయనతో కూడా సంచరిస్తూ ఆయన శక్తి ఔన్నత్యాలు ఎరగలేని ఎంతమంది గుడ్డివారు ఉన్నారు. అందుకనే పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాస్తారు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపమయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి. ఏంటండి? క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. ఆగండి, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమ, నా వైపు చూడండి ఒకసారి. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మహిమ మనకు కనపరిచేదేంటి? ఆకాశం వైపు చూస్తే కనపడవు, నక్షత్రాలు కనపడతాయి. కళ్ళు అప్పగించుకుని దర్శనం చూస్తే దెయ్యం కనపడుతుంది నీకు, నువ్వు చూడలేవు, అంత రేంజ్కి ఎదగల. కాబట్టి ఎవరైనా క్రీస్తు మహిమ ఆ ప్రకాశత ఎంతో చూడాలంటే అది సువార్తలో మాత్రమే చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు అపోస్తలుడు అంటాడు, క్రీస్తు మహిమను, ఆయన మహిమను కనపరిచేదేంటి? సువార్త. కానీ సైతాన్ ఏం చేసింది? ఆయన మహిమను కనపరచు ఈ సువార్తలో ఉన్న ప్రకాశము వారి కనులకు కనపడకుండా యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు సువార్తలో ఉన్న ప్రకాశం కనపడదు. మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో కనబడతాయి, మన కులం ఏంటో, మన గోత్రం ఏంటో, ఎనమాలు ఎన్ని కోట్లు ఉన్నాయో, ఎన్ని లక్షలు ఉన్నాయో కనబడతాయి. కానీ ఈ లేఖనములలో దేవుని మహిమను కనపరచు సువార్త ప్రకాశం, ఈ సువార్త ద్వారా దేవుని మహిమ ప్రకాశం అది కనపడకుండా, సువార్త ఎంత విరివిగా ప్రకటించబడుతున్నా కూడా ఆ సువార్త ద్వారా కనపరచబడే క్రీస్తు మహిమ కనపరచబడకుండా యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు ఎంతమంది గుడ్డున్నారు? ఎంతమంది గుడ్డివారు ఉన్నారు? ఈ సువార్తలో దేవుని మహిమ కనపడని గుడ్డివాళ్ళు. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీడు మాట్లాడితే అర్థం కాదు, కానీ వీడిని వాడుకుంటున్న పరిశుద్ధాత్ముడు మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది. నాకు తెలుసు, ఒక మనుషుడు ప్రయాసపడితే అది వ్యర్థమైపోతుంది. కానీ వారి ప్రయాసలో నీ కుడి ప్రక్కన వలవేయమని ఒక దేవుని వాక్కు ఉంటే అది 2 ధోనిలు నింపగలిగిన విస్తారమైన అభిషేకంతో నిండి ఉంటుంది. ఈ రాత్రి నేను మీతో మాట్లాడుతున్నాను. నేను చదువు లేని వాడిని, అజ్ఞానిని, అక్షరముకు లేని వాడిని. చదువు, సంధ్య, సంస్కారం ఇవేమీ నాకు లేవు. ఎందుకంటే చిన్నతనంలోనే శరీరం అంతా కుళ్ళిపోయి నా సాక్ష్యం వినుంటారు. సీము, రక్తం, పుండ్లు బయటకు వచ్చి ఎముకల మధ్య నుండి పురుగులు బయటకు వస్తుంటే సమాజం నన్ను వెలివేసింది. ఒంటి మీద బట్టలు లేకుండా సీము, రక్త పుండ్లతో ఒంటరిగా తిరుగుతుండేవాడిని. బజార్లకు రానిచ్చేవాళ్ళు కాదు, రాళ్ళు వేసి కొట్టేవారు. ఆ రోగం చేత స్కూళ్ళకి వెళ్ళలేదు, సమాజానికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అసలు నిజదేవుడు ఎవరో మాకు తెలియదు. భయంకరమైన విగ్రహారాధన కుటుంబం. మా తల్లిదండ్రులు నోయని నోములు లేవు, చేయని వ్రతాలు లేవు, పూజించిన దేవుళ్ళు లేవు. చచ్చినోళ్ళు కూడా, ఇంట్లో పుట్టి చచ్చినోళ్ళు కూడా ఇంటి వెలువేలిపోయారని చెప్పి వీరుళ్ళని ఒక దేవాలయం కట్టి వారికి కూడా పూజలు చేసే భ్రష్టమైన కుటుంబం మాది. అలాంటి కుటుంబంలో పుట్టిన నా జీవితంలో చిన్నతనంలోనే భయంకరమైన స్కిన్ డిసీజ్ వచ్చి శరీరం అంతా కుళ్ళిపోయి కండలు గూడిపోయి ఎముకల మధ్య నుండి పురుగులు వస్తుంటే తీసి పారేసుకుని ఇంగ్లీష్ మందు, ఆయుర్వేదం, నాటు మందు అన్నీ వాడి ఫలితం లేక ఆఖరికి ఒక రోజు చనిపోయినని చెప్పి కాలు చేతులు కట్టి సమాధి తవ్వుతున్నప్పుడు, సమాధి తవ్వి నన్ను సమాధికి సిద్ధపరుస్తున్నప్పుడు ఒక దివ్యమైన తేజస్సు, నా కనులతో చూడలేని, నా నోటి మాటలతో చెప్పలేని ఒక దివ్యమైన తేజస్సు వచ్చి నా ముఖం మీద చాచు కొడితే ఆ మహిమలో ప్రభువైన యేసుక్రీస్తు స్వరాన్ని నేను విన్నాను. యేసుని చూశాను.
లేచేసరికి కాళ్ళు చేతులు కట్టేస్తున్నాయి, తలకాడ దీపం మెరుగుతుంది. వీడేంటిరా సచినోడు లేచాడు అంటున్నారు. సమాధి పూడ్చారు. మళ్ళా అది నా బ్రతుకు. అందుచేత చదువుకోలేదు, చిన్నప్పుడు సంస్కారం లేదు, అదే ఆరోగ్యం లేదు కదా. అందుకే ఇప్పుడు కూడా ఆరోగ్యం కుదురుకుండదు. ఎందుకంటే చిన్నప్పుడే సీము రక్తం అన్నీ కోల్పోయి గాయాలు మాత్రం కట్టి, ఎందుకంటే ఆ గాయాలతో ఉంటే మీరు దగ్గర రానిరు. రానిస్తారయ్యా? అబద్ధం ఆడకండి. రానివ్వరు, ఎవరు రానివ్వరు. ఆ గాయాలు మాత్రం కట్టి ఒక ఆకారాన్ని ఇచ్చి, ఒక దీనుణ్ణి, ఒక దరిద్రుని దేవుడు ఏ విధంగా వాడుకుంటాడో ప్రత్యక్షంగా నిలబెట్టడానికి. లాజరును కుళ్ళిపోయిన ఎలా లేపాడో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం మృతులలో ఉండి లేపాడు అనడానికి నేను సాక్షిని. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మృతులను సజీవులుగా లేపుతాడనడానికి నేను సాక్షిని. అలా ఆ ప్రత్యక్ష చూసి అప్పుడు మేము ప్రభువుని అంగీకరించి ప్రభు మీద ఆనుకొని జీవితం కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈ చదువు లేని అజ్ఞానవంతుడు చెప్తే మీకు అర్థం కాదు కనుక వీళ్ళని ధనాధీనంలో పెట్టుకుని మాట్లాడుతున్నవారు మన మంచి బోధకుడైన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మీకు అర్థమవుతుందని నేను తలస్తున్నాను. అర్థమవుతుందన్న వాళ్ళు ఒకసారి మీ చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అబద్ధం ఆడొద్దు. అర్థమవుతుందన్న వాళ్ళు మాత్రమే చెప్పండి యేసయ్యకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆ మార్గంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. కానీ రాత్రి ఈ క్రైస్తవ సమాజాల్లో, క్రైస్తవ దేవాలయాలు ఎంతమంది గుడ్డివారు ఉన్నారు? ఎదుటిగా ఉన్న నీటి బోటును చూడలేని గుడ్డితనం, వారితో కలిసి పయనిస్తున్న యేసయ్యను గుర్తుపట్టలేని గుడ్డితనం, లేఖనములలో రాయబడిన క్రీస్తు మహిమ కనపరిచే ఔన్నత్యం గ్రహించలేని గుడ్డితనం, ఆయన ఏమై ఉన్నాడో, ఏమి చేయగలడో, ఎంతటి ప్రభావ కిరీటము ధరించున్నాడో అదంతా చూడలేనంత గుడ్డితనం ఎంతమందికి ఉంది? మరి ఆ గుడ్డితనం పోవాలంటే ఏం చేయాలి? ఈడే కాదు గుడ్డోడు, మనలో చాలా మంది ప్రభుని చూడలేనంత గుడ్డివారు ఉన్నాం. అవునయ్యా అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి గుడ్డివాడిని బాగు చేయటానికి దేవుడు ఏం చేశాడు? ప్రభు ఏం చేశారు? ఏం చేశారు? ఈ గుడ్డివాడు ఎలా చూపు పొందాడు? వచ్చారు. క్లుప్తంగా చెప్తాను. ఆ ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. నేల మీద ఉమ్మి వేసి దానిని బురద చేసి ఆ గుడ్డివాడి కనులకు పూచి, నీవు వెళ్ళి సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. వాడు వెళ్ళి కడుక్కొని, ఇది ప్రాసెస్. ఒక గుడ్డివాడు చూపు పొందడానికి, ఒక గుడ్డివాడు చూపు పొందటానికి యేసయ్య వాడిన పద్ధతి ఏంటది? నేల మీద ఉమ్మి వేశాడు, ఉమ్మిని బురద చేశాడు, బురద చేసి అది గుడ్డివాడి కనులకు పూసాడు. పూసి వారు బాబు నువ్వు వెళ్ళి సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు. వాడు వెళ్ళి కడుక్కొని, చెప్పండి ఏంటి దీంట్లో ఉన్న భావం? అక్షరము సంపును ఆత్మ జీవింపచేయను. లేఖనం చదువుతున్నప్పుడు ఎప్పుడు అక్షరం కాదు, ఆ అక్షరములో దాగి ఉన్న ఆత్మాభిషేకాన్ని మనం చూడాలి. అక్షరం కాదు మనం బోధించాల్సింది, ఆ అక్షరం చంపుతుంది. కానీ అక్షరంలో దాగి ఉన్న ఒక ఆత్మీయ సత్యం మనం గ్రహించాలి. ఈ గుడ్డివాడిని బాగు చేయడానికి యేసయ్య మొదట ఉమ్మి వేశాడు. ఎక్కడ? నేల మీద ఉమ్మి వేశాడు. నేల మీద ఉమ్మి వేశాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. అయ్యగారు ఏమనుకోరు కదయ్యా? ఈ దేహాన్ని దేవుడు దేంతో చేశాడు? నేల మట్టి తీసి తన పోలికలో చేశాడు. ఇదేంటి? నేల మట్టి. ఇదేంటి? బంగారమా? ఒకరిని బంగారంతో వెండితో చేసేలేదా? ఆ నేల మట్టి ఏదో కాదు, నీ దేహమే.
ఆ నేలమన్ను ఎవరో కాదు, నీ దేహమే, నీవే. ఆ నేలమన్ని, ఆ నేలమట్టు, ఆ నేలమన్ను, ఆ నేలమన్ను, ఆ నేలమన్ను ఎవరినో కాదండి, నీ వ్యక్తిత్వాన్ని చూపెడుతుంది, నీ స్వభావాన్ని చూపెడుతుంది, నీ మానవత్వాన్ని చూపిస్తుంది, నీ దేహాన్ని చూపిస్తుంది. అంటే టోటల్గా నీ వ్యక్తిత్వం, నీ స్వభావం, నీ మానవత్వం, నీ దేహం, ఇదంతా ఏంటి? నేల మన్ను. నేల మన్ను ఏమో కాదు, నీవే, నీ వ్యక్తిత్వమే, నీ స్వభావమే, నీ మానవత్వమే, నీ దేహమే ఆ నేల మన్ను. ఓకే, మరి ఉమ్మి ఏంటి? ఉమ్మి ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? ఉమ్మి ఎక్కడి నుండి వచ్చింది? ఉమ్మి ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? నోట నుండి వస్తుంది. ఒక మాట చెప్తానండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నోట నుండి వచ్చిన ఉమ్మి ఏంటో తెలుసా? నీ విషయమై దేవుడిచ్చిన ఆయన నోటి మాట. మీరు గ్రహించాలి, మనసు పెట్టి వినాలి. ఆ నేలమన్ను ఎవరో కాదు, నీ వ్యక్తిత్వమే, నీ స్వభావమే, నీ మానవత్వమే, నీ దేహమే. టోటల్గా నువ్వే ఆ నేలమన్ను. మరి గుడ్డితనం పోవడానికి ప్రభు ఏం చేశాడు? నీ మానవత్వం మీద, నీ స్వభావం మీద, నీ వ్యక్తిత్వం మీద, నీ మానవత్వం మీద, నీ మీద ఆయన ఒక ఉమ్మి వేశాడు. అంటే అర్థం ఏంటి? ఆ ఉమ్మి ఎక్కడి నుండి వచ్చింది? ఆయన నోట నుండి వచ్చింది. ఆయన నోట నుండి వచ్చిన ఆ ఉమ్మి ఆయన నోట నుండి వచ్చిన దేవుని మాట. ఒక మాట చెప్తానేనండి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు అంటే అర్థం ఏంటి? హలో, రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ లోకంలో మన బ్రతుకు మనం బ్రతకటానికి రొట్టె చాలు, రొట్టె చాలు, తిండి చాలు. కానీ ఇదే మనుషుడు నా కొరకు నేను కాక నన్ను ఏ చేతులు నిర్మించాయో, ఎవరు తన పోలికలో చేశారో, ఏ మహిమలో నేను రూపించబడ్డానో, ఎవరి హస్తములు నాకు రూపకల్పన చేశాయో ఆ దేవుని కొరకు జీవించాలంటే రొట్టె సరిపోదు, దేవుని నోట నుండి వచ్చే మాట కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ బ్రతుకు నువ్వు బ్రతకటానికి రొట్టె చాలమ్మా. బ్రతకతలేదా? సినిమా యాక్టర్లు, లోక సంబంధమైన వాళ్ళందరూ రొట్టెతో బ్రతకలేదండి? చెప్పండి అయ్యా, వాళ్ళందరూ బ్రతకతలేదా? బ్రతుకుతున్నారు. దేవుని ఎరగని వారు ఎంతమంది రొట్టెతో బ్రతకతలేదు? బ్రతుకుతున్నారు. అంటే నీ బ్రతుకును బ్రతకటానికి ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, ఘనతలు, భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు రొట్టె చాలు రా బాబు, రొట్టె చాలు. కానీ దేవుని కొరకు బ్రతకాలనుకుంటే రొట్టె సరిపోదు. దేవుని నోట నుండి వచ్చు మాట. ఆ మాట ఏం చేస్తుంది? మనము దేవుని కొరకు జీవించేటట్లు చేస్తుంది. ఒక్కసారి ఆమేన్ చెప్పండి. ఆ నోటి మాట చూసారా? యేసయ్య నోట నుండి వచ్చిన నోటి మాట ఉంది చూసారా? ఆ మాటను స్వీకరిస్తే, ఆ మాటను రిసీవ్ చేసుకుంటే, ఆ మాటను పొందుకుంటే, ఆ మాట నిన్ను దేవుని కొరకు జీవించేటట్లు చేస్తుంది. అదే యేసయ్య మత్తయి సువార్త 4:4 చెప్పారు. రొట్టె వలన మాత్రం కాదు, నీవు దేవుని కొరకు బ్రతకాలంటే రొట్టె సరిపోదు, దేవుని నోట నుండి వచ్చు. ఇప్పుడు ఈ నేలమన్ను నీవే.
ఈ నేలమన్ను నీ వ్యక్తిత్వమే, ఈ నేలమన్ను నీ స్వభావమే, ఈ నేలమన్ను టోటల్గా నీవే. ఇప్పుడు ఈ నేల మట్టి మీద ఏం పడింది? మాట్లాడరే. ఉమ్మి పడింది. ఉమ్మి అంటే ఏంటి? దేవుని. ఆ ఉమ్మి ఎక్కడి నుండి వచ్చింది? యేసయ్య నోట నుండి వచ్చింది. అంటే ఆయన మాట పడింది. ఈ రాత్రి దేవుని మాట మీలో ఎంతమందిని తాకుతుందో, ఈ ఉపదేశం నా కొరకే అన్నట్లుగా ఎంతమందిని స్పర్శిస్తుందో, ఎంతమందిని ఈ వాక్ టచ్ చేస్తుందో, ఎంతమంది మీద ఈ ఉమ్మి పడుతుందో, ఇది నా కొరకే ఉమ్మి పడింది. నన్నే దేవుడు మాట్లాడినట్టుంది, నాతోనే మాట్లాడినట్టుంది, నా మీద ఏదో శ్రమ పడినట్టుంది, ఇది నా కొరకే అన్నట్టుంది, నన్నే గద్దించినట్టుంది, నన్నే ఖండించినట్టుంది, నాతోనే మాట్లాడినట్టుంది. అంటే అర్థమేంటో తెలుసా? నీ మీద ఆ ఉమ్మి పడింది. ఆ దేవుని వాక్కు నీ కొరకు రిలీజ్ చేయబడింది. అది నువ్వు పొందుకున్నావు. స్తోత్ర. ఉమ్మి పడితే సరిపోదుగా. యేసయ్య దాన్ని ఏం చేశాడు? కొంతమంది మీద యేసయ్య ఉమ్మి పడంగానే మనకెందుకులే, ఎంత భక్తి మనం ఎక్కడ చేస్తాం కానీ ఏంటి బోధన తిన్న తర్వాత అయ్యి వద్దులేరా బాబు, మనం ఎక్కడ చేద్దాం, మనకు వద్దు కానీ ఇది దులిపేసుకుని వెళ్ళిపోతారు. ఏంటి? పాపం ఉమ్మి పడింది, దేవుని నోటి మాట వారి మీద పడింది. కానీ బాబోయ్, ఈ మాట మాకు వద్దండోయ్, అమ్మో ఇది మాకొద్దు. ప్రభు అన్నాడు, ఆయన చెప్తున్న కఠినమైన మాటలు విని అనేకులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అంటే అర్థం ఏంటి? వద్దు బాబోయ్, ఈ వాక్య ప్రకారం మా బ్రతకటం మాకు కష్టం, ఇలా బ్రతకలేం, ఇలా ఉండలేం, ఇది చేయటం మా వల్ల కాదు, ఈ భక్తి చేయటం మా వల్ల కాదు, ఈ ప్రతిష్టత, ఈ వైరాగ్యం, ఈ సమర్పణ అంటే ఆ అక్షరాలు వినటానికే మాకు ఇనుసొంపుగా లేవు. ఏం చేశారు? ఉమ్మి పడింది కానీ తుడిచేశారు, స్పందించలా. ఉమ్మి పడింది, దేవుడు మాట్లాడాడు నాతోనే అని అనిపించింది, స్పర్శించినట్టు, దేవుడు తట్టినట్టు అనిపించింది, ముట్టినట్టు అనిపించింది, తాకినట్టు అనిపించింది, నాతోనే దేవుడు మాట్లాడాడన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఈ మనుషుడు ఆ ఉమ్ముని ఏం చేశాడు? తుడిచివేశాడు. అలా తుడిచివేసినోడు చూపు పొందలేడుగా. అందుకని యేసయ్య ఆ ఉమ్మిని తుడిచివేయకుండా ఏం చేశాడు తెలుసా? ఆ మట్టితో ఉమ్మిని చెప్పండి బురద చేశాడు. అంటే అర్థమేంటో తెలుసా? దాని అర్థమేంటో తెలుసా? దేవుని నోట నుండి వచ్చిన మాట నీ జీవితంలో మిళితమైపోవాలి, సమ్మిళితమైపోవాలి, అది నీలో జీర్ణమైపోవాలి, నీలో అనువనువున మిళితమైపోవాలి, పాలల్లో నీళ్లు కలిసినట్లుగా. ఇక అది విడదీయరాని సంబంధంగా. యేసయ్య అన్నాడు చూసారా, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. ఇక నన్ను ఎవడు విడదీయలేడు. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. అనండి, విడదీయగలరా ఎవరైనను మరి. రాజా జగమెరిగిన యేసు రాజా, రాజా జగమెరిగిన యేసు రాజా. స్తోత్రం. ఆత్మలు ఆరాధిద్దాం. పాట ఉన్నది.
గ్లోరీ. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా కడినను నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా. రాజా జగమెరిగిన యేసు రాజా. పాడండి. రాజా జగమెరిగిన యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి అనండి. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను జగమెరిగిన యేసు రాజా. జగమెరిగిన యేసు రాజా. హల్లెలూయా స్తోత్రం. ఆలోచిస్తున్నారా? అది నేను విడదీయకూడదు. ఇక ఉమ్మి నేల మట్టితో మిళితమైపోవాలి. ఒక గుడ్డివాడు చూపు పొందాలంటే నేల మన్ను మీద ఉమ్మి పడాలి. ఆ నేలమన్ను నీవైతే, ఆ నేలమన్ను నీ వ్యక్తిత్వం అయితే, ఆ నేలమన్ను నీ స్వభావం అయితే, ఆ నేలమన్ను నీవే అయితే, ఆ నేలమన్ను మీద దేవుని నోట నుండి చాలు వారిన దేవుని వాక్ నీలో సమ్మిళితమైపోవాలి, నీలో మిళితమైపోవాలి. దేవుని వాక్యము నీలో మిళితమైపోయి ఆయన నోట నుండి వచ్చిన మాట నీలో మిళితమైపోయి సమ్మిళితమైపోయి విడదీయరాని ఒక బంధం దేవుని వాక్యముతో నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ అంధత్వం పోవటానికి మార్గం ఏర్పడుతుంది అని అర్థం. ఒకవేళ ఉమ్ముబడినప్పుడల్లా మనకు అక్కర్లేదు, భక్తి అవునరా ఉంది కాదను, కానీ వద్దులే మనకి ఏంటి తుడి చేసుకుంటూ నిలిపేసుకుంటూ అయ్యగారు చేస్తారులే భక్తి మనకెందుకు, మందసం మోసేది ఆయన భుజాలు కాసేది ఆయన అంతే కదా, మనకెందుకులే మన పని ఏదో మనం చూసుకుని వెళ్ళిపోదాం. సిట్ అండర్స్టాండ్, వద్దామా కూర్చుందాం ఆరాధన కార్యక్రమం చూసుకుందాం వెళ్ళిపోదాం. ఉమ్మి సంగతి మనకెందుకు, ఏసీ ఉన్న మందిరం ఉంటే చూసుకుందాం, ఇంకా ప్రశాంతంగా కాసేపు మందిరంలో కూడా ఒక అరగంట కునుకు తీయొచ్చు, ఇంకాస్తంత హ్యాపీగా ఉంటుంది. దేవుని మాట సంగతి మనకెందుకు. ఈ రోజున చాలా మంది దేవుని వాక్ వెల్లడవుతున్నప్పుడు ఆ దేవుని మాటను తుడిచేసుకుంటున్నారు తప్ప దాన్ని బురద కానివ్వట్లేదు, అంటే తమ జీవితాల్లో మిళితం కానివ్వట్లేదు. అందుకనే అంధత్వము అలాగే నిలిచిపోతుంది. అందుకు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతానికి వెళుతున్నప్పుడు ప్రభు నాతో చెప్పారు, ఇది మాట్లాడరా బాబు అన్నాడు. ఓకే నాన్న అలాగే, కానీ మీరు సహాయం చేస్తారా, నేను సహాయం చేస్తానుగా పో. ధైర్యంతో ప్రభు అప్పగించిన పని చేయటం వచ్చాను. ఆయన చెప్పింది చెప్తాను, మీరు ఇష్టపడితే ఇష్టపడండి, మీ మీద పడి నువ్వు తుడి చేసుకుంటే తుడి చేసుకోండి, బురద చేసుకుంటే బురద చేసుకోండి, మీ ఇష్టం. కానీ ఆ ఉమ్ము ఏం చేశాడు,
బురద చేశాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్, దేవుని మాట నీ కొరకు విడుదల చేయబడినప్పుడు అది నీలో మిళితమైపోవాలి అని దాని అర్థం. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నేను ఒక ఎక్స్పెక్టేషన్ చేసినప్పుడు, అమ్మ నేను నాకు ఇది కావాలమ్మా అని దేవుడు నీతో చెప్పాడు. ఎన్నటెన్నటికి పరిశుద్ధత నా మందిరమునకు అనుకూలం అన్నాడు. అది నీకు అర్థమైందా? మందిరం అంటే అది కాదు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినదని, అది పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగరా? మరి ఈ పరిశుద్ధ దేవాలయములో దేవుడే నివసింపగోరుతున్న ఈ దేవాలయములో ఆయనకు ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఈ మందిరమునకు అనుకూలం. పరిశుద్ధత కావాలి అని దేవుడు నీతో చెప్పినప్పుడు ఆ వాక్ తుడిచేసుకుంటున్నావా? ఆ వాక్యం నీతో మిళితమైపోయి పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయాసపడుతున్నావా? ఒక్క నిమిషం ఆలోచించాలి పిల్లలారా. ఇక్కడ నేలమన్ను మీద ఉమ్ము వేశాడు అంటే ఒక మనుషుని వ్యక్తిత్వం మీద, స్వభావం మీద దేవుడు తన వాక్ రిలీజ్ చేశాడు, తన మాట పంపాడు. ఇది నీ నుండి ఆశిస్తున్నా, ఇది నీ నుండి కోరుకుంటున్నా, ఇలా ఉండాలి, ఇలాంటి భక్తి చేయాలి, పరిశుద్ధత అంటే ఇది, సమర్పణ అంటే ఇది, దేవునితో ఒక మనిషి కలిగి ఉండవలసిన సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఇది అని దేవుడు తన వాక్యం ద్వారా నీతో ఒక మాట పంపి నీకు నేర్పించాడు. అది నీతో మిళితమైపోవాలి. నీ వ్యక్తిత్వంలో, నీ స్వభావంలో అది సమ్మిళితమైపోవటమే నేలమన్ను ఉమ్మితో బురద చేయబడటం. దేవునికి మహిమ చెల్లునుగాక. సరే, బురద చేయబడిన తర్వాత ప్రభు దాన్ని ఏం చేశాడు? కనులకు అంటే అర్థం ఏంటో తెలుసా? కనులకు పూయటం అంటే అర్థం ఏంటంటే ప్రభువు నిన్ను అభిషేకిస్తున్నాడు. పూయుట అంటే అభిషేకించుట. దేంతో అభిషేకిస్తున్నాడు? దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని వాక్యం నీలోనికి వచ్చి ఎంత ప్రభావం చూపిందో, ఎంత సమ్మిళితమైందో, దాన్ని ఎంతగా నీలోకి తీసుకున్నావో, ఆ భూమి నీలో ఎంతగా బురద చేయబడి సమ్మిళితమైపోయిందో అంత బలమైన అభిషేకం దేవుడు నీ మీదకి తీసుకొని వస్తాడు. అంటే నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటావో అంత లోతైన అభిషేకం నీ మీదకి వస్తుంది. దేవుని మాట బురదతో సమ్మిళితం కాకపోతే అద్భుతం జరగదు. యేసయ్య నేలమట్టితో బురద చేశాడు, గుడ్డివానికి పూశాడు. ఇప్పుడు ఆ గుడ్డివాన్ని అంటున్నాడు, సిలోయమును కోనేటికి వెళ్ళు. అంటే అర్థం ఏంటి? వాడు గుడ్డివాడు, కళ్ళు కనపడు. సరే, నేలమన్ను మీద బురద చేశాడు, రాశాడు, దేవుని వాక్కు వెళ్ళింది, అతనితో మిళితమైపోయింది, అభిషేకించాడు, అంత అయిపోయిన తర్వాత సూపు అందరూ అనొచ్చు ఒక మాట అంటలేదు. నువ్వు వెళ్ళి సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కో. అంటే అర్థం ఏంటి తెలుసా? వీడెంతవరకు విధేయత చూపుతాడా? అంటే దేవుని మాట నీలోనికి వచ్చి ప్రభావం చూపిన తర్వాత నేలమన్నైన నీ మీద దేవుని నోటి మాట అయినా ఆయన ఉమ్మి వచ్చి నీలో మిళితమైపోయి వాక్యము నీవు పెనవేయబడి బురదగా చేయబడి అభిషేకించబడిన తర్వాత కూడా వాక్యము నీలో ఎంత లోతుగా పనిచేసిందో అంత లోతుగా పరిశుద్ధాత్మ నిన్ను అభిషేకించిన తర్వాత కూడా నీవు విధేయత చూపుతావో లేదో అని పరీక్షిస్తాడు. వెళ్ళి కడుక్కొచ్చుకోరా బాబు అంటాడు. ఎక్కడికి వెళ్ళి? సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం అంటాడు, మిమ్మల్ని మీరే కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. అపొస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 16వ వచనంలో సౌలుతో ప్రభు మాట్లాడుతుంటాడు. పౌలుగా మార్గమునుపు సౌలుగా ఉన్నప్పుడు అతడు దమస్కు మార్గంలో పట్టబడినప్పుడు 2 కనులు పోయినప్పుడు అతనితో దేవుడు మాట్లాడుతుంటాడు, నీవు లేచి వెళ్ళి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో. యేసయ్యా నీ రక్తం కడగలేదా? కడిగిందిరా బాబు, నేను చేయాల్సిన పని నేను చేశాను, నీ నేల మీద ఉమ్మేశాను, నీలో నా వాక్యాన్ని మిళితం చేశాను, నిన్ను ప్రభావితం చేశాను, సమ్మిళితం చేశాను, వాక్యము నీవు పెనవేయబడేటట్టు చేశాను, ఎంతవరకు బురద చేయాలో అంతవరకు నేను ఆత్మకార్యాన్ని చేశాను, ఇప్పుడు నువ్వు చేయాల్సింది కూడా ఒకటి ఉంది, దాన్ని చేయి. వెళ్ళి చెప్పడం ఏంటండి? సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కో. పౌలు అపొస్తలుడితో దేవుడు చెప్తాడు, సౌలుగా ఉన్నప్పుడు నీ వెళ్ళి బాప్తిస్మం పొంది నీ పాపములను
కడిగి వేసుకో. అంటే ప్రతి మనిషి జీవితంలో దేవుడు పరీక్షిస్తాడు. వాక్యము నేలమన్నైన నీలో, నీ వ్యక్తిత్వంలో, నీ స్వభావములో దేవుని మాట ఎంత లోతుగా సమ్మిళితమవుతుందో అంతగా నీవు విధేయత చూపుతావో లేదో అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు, పరీక్షిస్తాడు. ఇప్పుడు దేవుని మాట నీలోకి వచ్చిందండి, ఉమ్మి నేల మీద పడింది అంటే దేవుని వాక్కు నీలోకి వచ్చింది. ఆ వాక్యము నీలో పెనవేయబడింది, సమ్మిళితమైపోయింది. వాక్యము నీవు పెనవేయబడ్డావు, లోతుగా మార్చబడ్డావు, వాక్యముతో అనుసంధానం కలిగి ఉన్నావు. దేవుని మాట నీలో ప్రభావితం చూపుతుంది. అంతగా నువ్వు విధేయత చూపుతున్నావా అన్నది కూడా దేవుడు పరీక్షిస్తాడు. నీవెంత లోతుగా దేవుని వాక్యం నీలో ప్రభావితం చేసిందో, ఎంత లోతుగా దేవుని వాక్యం నీకు అర్థమైందో, ఎంతగా భూమి బురద చేయబడిందో అంతగా నువ్వు స్పందిస్తున్నావా, అంతగా దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నావా అన్నది దేవుడు పరీక్షిస్తాడు. చాలామంది వాక్యము లోతుగా తెలుసుకుంటారు, కానీ లోతుగా విధేయత చూపరు. అందుకే విధేయత చూపుతాడో లేదని చెప్పి వాడు లోతుగా ఇప్పుడు బురద చేయబడ్డాడు అంటే వాక్యము వాడు మిళితమైపోయాడు. మిళితమైపోయిన వాడు అంత లోతుగా దేవుని మాటకు స్పందిస్తాడా లేదా అని చెప్పి నీవు వెళ్ళి సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. వాడేం చేశాడు? మనమైతే ఒకవేళ నేను అక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటే ఏం చేస్తావు నాకు తెలియదు, కానీ మీరు అక్కడ ఉంటే ఏం చేస్తావు నాకు తెలియదు, కానీ నేను అక్కడ ఉంటే అడిగేవాడిని, అసలుకే గుడ్డోండి బ్రవ్వ, ఆ సిలోయమని కోనేటి ఎక్కడుంది? నా బ్రతుకు నేను బతకడమే కష్టమైతే ఎక్కడికి వెళ్ళమంటావు? అది ఎక్కడుంది? ఏం చేస్తావు? అమ్మో బాబోయ్, 1,00,000 ప్రశ్నలు వేస్తాం. కానీ ఆ గుడ్డివాడు విధేయత చూపాడు. ఆ గుడ్డివాడు విధేయత చూపాడు. దేవుని మాటకు అంతడు దేవుని వాక్యం అతని జీవితంలో ఎంత లోతుగా ప్రభావితం చేసిందో, ఆయన నోటి ఉమ్మి ఆ మట్టి మీద పడి ఎంతగా సమ్మిళితమైందో, ఆయన నోటి మాట, ఆయన మాట, ఆయన వాక్యం, ఆయన నోటి ఉమ్మి ఆ మనుషునిలో ఎంతగా ప్రభావితం చూపిందో అంతగా విధేయత చూపాడు. సిలోయమను కోనేటికి వెళ్ళాడు. నేను ఒక మాట చెప్తాను, వింటారా? ప్రభువుకు నువ్వు ఎంత విధేయతగా చూపగలుగుతావో అంతగా నీ జీవితంలో ఆత్మకార్యాలు జరుగుతాయి. ఎంతగా విధేయత, అన్నిటికంటే ఆయన కోరుకున్నది విధేయత, విధేయత, విధేయత. ఫస్ట్ వన్ ఒక క్రైస్తవ విశ్వాసికి కావలసింది విధేయత. ఆదాము అవిధేయుడై దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ప్రతి మనుషుల్లో కూడా యేసయ్య కోరుకుంటున్నది విధేయత. వాడికి చూపివ్వలేక కాదండి, వాడు వెళ్ళి కడుక్కుంటాడు. బాప్తిస్మం లేకపోతే ఆయన రక్షించలేక కాదండి, ఒక క్రైస్తవునికి అది శుద్ధీకరణ ఆచారం. అందుకనే సౌలుతో దేవుడు చెప్తున్నా, నువ్వు వెళ్ళి బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగి వేసుకో. బాప్తిస్మం లేకపోతే పాపాలు క్షమించబడవా? మరి అపోస్తలుల 22:16 ఎవరికి ఇస్తావు నీవు వాక్యం? విధేయత చూపుతావో లేదో అని. యేసు రక్తము పాపము కడగలేదా? కడుగుతుందిరా బాబు. మరి ఇదేంటి? నువ్వు విధేయత చూపుతావో లేదో. నువ్వు వెళ్ళి పాపాలు కడిగి వేసుకో. నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే ప్రభువు చేయగలిగింది ప్రభువు చేయగలిగింది ఏంటి? ప్రభువు చేయగలిగింది ప్రభు చేస్తాడు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. నువ్వు ఏం చేయగలుగుతావు అది చేయి. నీళ్లను బాణలను రాతి బాణలను నీళ్లతో నింపాల్సిన పని నీది. ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చే పని ప్రభుది. వల వేయవలసిన పని నీది. ఆ వల విస్తారమైన చేపలు పడి 2 దోణులను నింపగలిగిన సమృద్ధి ఇవ్వగలిగిన పని ప్రభుది. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. ఒక ఆత్మీయుడిగా ప్రభు వెళ్ళమంటే వెళ్ళు. అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి బయలుదేరా, వెళ్ళా అంతే. వెళ్ళిపోయాడు. లోతో, ఈ సొదొమ గుమరాల్ని నాశనం చేయబోతున్నా. అలాగా ప్రభువా, నీవు లేచి ఆ పర్వతమునకు పారిపో అన్నాడు. లోతు అంటాడు, అలా కాదు ప్రభువా. ఏంటి? అలా కాదు ప్రభు. మరి ఎలా? ఈ పక్కనే ఉన్న చెన్నూరు ఉంది, సోయరు, అక్కడికి వెళ్తా అన్నాడు. తగలడు సావు అన్నాడు దేవుడు. అలా కాదు ప్రభువా అన్నాడు.
మరి అక్కడ ఏం చేస్తావు? ఆ పర్వతానికి నేను పారిపోలేనయ్యా, మరేం చేస్తావు? ఈ పక్కనే ఉన్న చిన్న ఊరు వెళ్ళిపోతానయ్యా. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి తన ఇద్దరు కుమార్తెలు వ్యభిచారులు అయిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడే తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాతే తన ఇద్దరు కుమార్తెలు వ్యభిచారులు అయిపోయారు. ఈ రాత్రి నేను చెప్తున్నా, అలా కాదు ప్రభువా అని చెప్పే దమ్ము, ధైర్యం ఏ సేవకునికున్నా, ఏ విశ్వాసకున్నా వాడు లోతు జీవితంలో పతనమైపోతాడు. వద్దు, నువ్వు లే అంటే లేవాలి, వెళ్ళు అన్నట్టే వెళ్ళాలి, విడిచిపెట్టు అంటే విడిచిపెట్టాలి. దేవుని వాక్యం ఏ రోజు దేవుడు నీతో ఎలా స్పందించాడో అలా నువ్వు ఒప్పుకోవటమే, విధేయత చూపటమే. వెళ్ళు వెళ్ళు, విడిచిపెట్టు అంతే. అబ్రహామా, నువ్వు లేచి నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు, నీ బంధువులు ఎదురు, నీ ఇంటి నుండి నీ బంధువులను విడిచి వెళ్ళిపోయాడు. అతని విధేయతే విశ్వాసులకు తండ్రిగా మార్చేస్తుంది. నువ్వు చేయగలుగుతున్నావు? ఎన్ని సంవత్సరాలుగా ప్రభువు నీలో ఈ పాపం ఉంది, ఈ అపవిత్రత ఉంది, విడిచిపెట్టమని చెబుతున్నాడు. విడిచిపెట్టగలిగావా? ఎంతకాలం రూతు వాళ్ళ, నయోమి వలె 10 సంవత్సరాలుగా మోయాబులో నువ్వు నిలిచిపోతావు. భర్త చనిపోయాడు, ఇంకా మోయాబులో నిలిచిపోందండి నయోమి. ఏం కట్టుకుపోతావు? ఇంకా 10 ఏండ్లు మోయాబులో నిలిచిపోయి 2 కుమారులు కూడా పోగొట్టుకుంది. ఇంకెంతకాలం నువ్వు పాపంలో నిలుస్తావు? ఇంకెంతకాలం అవిధేయతలో, అతిక్రమంలో, దోషములో నువ్వు నిలిచి దేవునికి దూరంగా బ్రతుకుతావు? ఎన్నిసార్లు ప్రభు నిన్ను గద్దించుంటాడు. లోబడ్డావా? విడిచిపెట్టవలసింది విడిచిపెట్టావా? వెళ్ళమన్న చోటికి వెళ్ళావా? కాడి మోయమంటే మోసావా? సేవకు సమర్పించుకోమంటే సమర్పించుకున్నావా? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని దహన బలిగా బలిపీఠం పెట్టమంటే అబ్రహాము పెట్టినట్లు నీ కుమారుల్లో, నీ కుమార్తెల్లో ఒక్కరినైనా దేవుని సేవకు ఇవ్వగలిగావా? నీకెవడు చేస్తాడండి యాజకత్వం? నీ బిడ్డలు ఉద్యోగాలు చేయాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, నీకు ఇంకొకడు వచ్చి యాజకత్వం చేయాలి. ఇది ఎక్కడి ధర్మం అండి? ఒక్కడైనా దహన బలిపీఠం మీద పెట్టగలిగావా? నువ్వు ప్రభు కొరకు నువ్వేం చేయగలిగావు? ఈ రాత్రి ఎవరితో నా ప్రభు మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. ఆయన పనివానిగా వచ్చాను, మాట్లాడుతాను. మీరు అంగీకరిస్తే అంగీకరించండి, అంగీకరించకపోతే దానికి నేను బాధ్యుని కాదు. ఉమ్మి పడటం దేవుని ఉద్దేశం. అది మిళితం చేసుకొని, జీర్ణించుకొని దానితో సమ్మిళితం అవుతుంది నీ పని. విడిచిపెట్టగలిగావా? దేవుని ఆయాసం కలిగే మార్గాల్లో నుండి తప్పుకోగలిగావా? వెళ్ళు, శిలోయమని కోరేటి కంటే వెళ్ళు అంటే వెళ్ళాడుగా. మనం వెళ్ళగలిగావా? ప్రభు మాటకు విధేయత చూపగలిగావా? వెళ్ళాడండి, వెళ్ళాడు, విధేయత చూపాడు. వాడు ఏం చేశాడు? కడుక్కున్నాడు. వాడు వెళ్ళి కడుగుకొని, ఆ మాట అందరూ చెప్పండి, చూపు గలవాడై చూపు పొందెను. ఆ మాట అందరూ చెప్పండి. 7వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనం. అందరూ కలిసి నా వెనక చెప్పండి. వాడు వెళ్ళి, గట్టిగా చెప్పండి కాస్తుంది, వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. వాడు వెళ్ళి అంటే అర్థం ఏంటి? వాడు విధేయత చూపి కడుక్కున్నాడు. ఈ రాత్రి ప్రభు నీతో ఒక మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16. మిమ్మును కడుక్కోండి అంటే కడుక్కోండి అంటే అర్థం ఏంటి? శుద్ధి చేసుకుని. ఆగండి, మీ ప్రక్క వాళ్ళకి చెప్పండి ఆ మాట, చేయించి మిమ్మల్ని శుద్ధి చేసుకోమని చెప్పండి. మీరు కూడా అదే మాట వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి అని చెప్పి. కడుక్కొనుడి, శుద్ధి చేసుకోండి అంటే కడుక్కోవడం అంటే అర్థం ఏంటి? శుద్ధి చేసుకోవటం. నీ రక్షణ వస్త్రాలు కలిగిన అంటిన మలినం, నీ చేతుల కంటిన అపవిత్రత, నీ కాళ్ళ కంటిన అపవిత్రత, నీ నేత్రకుల అంటిన అపవిత్రత. అరే, నువ్వు పాపం చూడాలని అనుకునే అవసరం లేదు. పాపం నువ్వు చూడాలని అనుకోకుండానే సెల్ ఫోన్ చేత్తో పట్టుకుంటే ఆటోమేటిక్గా పాపం నీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. నువ్వు చూడాలనుకోకుండానే పాపం నీ కళ్ళకు అంటుతుంది. కడుక్కో. చేతులు కంటిన పాపం కడుక్కో, కాళ్ళ కంటిన పాపం కడుక్కో.
మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మరొక మాట ఇర్మీయా గ్రంథం పరిశుద్ధ గ్రంథంలోని 4వ అధ్యాయం 14వ వచనం. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకో. ఆగండి, ఏం కడిగి వేసుకోవాలి? ఏం కడిగేసుకోవాలి? నోరిపి చెప్పండి. చెడుతనం కడిగి వేసుకో. ఆ రోజున గుడ్డివాడితో దేవుడు చెప్పాడు, ఒరే నువ్వు వెళ్ళి సిలోయమని వెళ్ళి కడుక్కో. ఇప్పుడు ప్రభు ఈ రాత్రి నిన్ను చెప్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీ చెడుతనము కడిగి వేసుకో. ఎక్కడ చెడుతనం ఉందో నీ అంతరంగాల్లో, నీ ప్రాణాత్మ శరీరాల్లో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ భావోద్వేగాల్లో ఎక్కడ చెడుతనం ఉందో నీకు తెలుసుగా. ఆ చెడుతనాన్ని కడిగి వేసుకో. నువ్వు దృష్టి పొందగలుగుతావు. కడిగి వేసుకో. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మీ రక్షణ వస్త్రాలకు మలినమంటుందా? దేవుని అవయవములైన మీ దేహములో ఉన్న అవయవాలకు మలినమంటుందా? దేవుని ఆలయమైన ఈ పవిత్ర దేహానికి మురికంటిందా? మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ చెడుతనమును కడిగి వేసుకోండి. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 16వ వచనం. తడువ చేయుట ఎందుకు? చదవండి. కనుక ఇంకెందుకు తడువు చేస్తున్నావు? కడిగి వేసుకోమని ప్రభువు చెబుతున్నాడుగా నీతో. నీ చెడుతనమును కడిగి వేసుకోమని, నువ్వు శుద్ధి చేసుకోమని ప్రభువు చెబుతున్నాడుగా. ఇంకా ఎందుకు తడువు చేస్తున్నావు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో. నీ చెడుతనమును కడిగి వేసుకో. నీ పాపములను కడిగి వేసుకో. నిన్ను నువ్వే కడుక్కో. నిన్ను నువ్వే శుద్ధి చేసుకో. నిన్ను నువ్వే కడుక్కో. ఇంతవరకు ఒకవేళ బాప్తిసం పొందిన వారు ఎవరైనా ఉంటే రక్షణార్థమైన బాప్తిసం పొందండి. బాప్తిస్మం అనేది శరీర మాలిన్యము తీసివేయుట కాదు. ప్రభువుకు విధేయత ప్రభు రక్తము నన్ను శుద్ధీకరించింది అని నువ్వు నమ్మి విధేయత చూపటమే బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. పేరు పెట్టుకోవటానికి కాదు బాప్తిస్మం, పెండ్లి చేసుకోవటానికి కాదు బాప్తిస్మం. అందుకు బైబిల్ యాక్సెప్ట్ చేయాల. పాపములను కడిగి వేసుకోవటానికి బాప్తిస్మం. రక్షణార్థమైన బాప్తిస్మం పొందండి. అందుకనే పేతురు అపొస్తలుడు చెప్పాడు, బాప్తిస్మము ద్వారా 8 మంది రక్షింపబడ్డారు. ఎవరు వాళ్ళు? నువ్వు కుటుంబం. నువ్వు రక్షింపబడ్డావా? రక్షణార్థమైన బాప్తిస్మం పొందావా? నీ పాపములను కడుక్కోగలిగావా? చెడుతనమును కడుక్కోగలిగావా? నీ పాపములను కడుక్కోవడానికి బాప్తిస్మము పొందగలిగావా? పొందకపోతే నీ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళు. నీ ఆత్మీయ తండ్రి యొద్దకు వెళ్ళు. నీ సంఘ కాపరి యొద్దకు వెళ్ళు. నీ నాయకుని యొద్దకు వెళ్ళు. దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాని వలె మీ ఆత్మలను కాయుచు ప్రయాసపడుతున్న దైవ సేవకుని వెళ్ళి, అయ్యా నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏంటి? నా పాపములను నేను కడిగి వేసుకుంటున్నా, నా చెడుతనం నేను కడిగి వేసుకుంటున్నా, నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నా, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏంటని మార్గ మధ్యములోనే వెనక్కి తిరిగి వచ్చి పిలుపుని అడిగిన నపుంసకుని వలె బాప్తిస్మం ఇమ్మని అడగండి. బాప్తిస్మం ద్వారా క్రీస్తు పిల్లలుగా చేర్చబడండి. మిమ్మల్ని మీరు కడుక్కోండి. సరే, క్షమించండి. వాడు వెళ్ళి కడుక్కొని చూపు పొందాడు. గుడ్డివాడు గుడ్డితనం నుండి పోవటానికి జరిగిన ప్రాసెస్ ఇది. అంటే ఆ గుడ్డివాడు చూపు పొందటానికి మొదట ఏం జరిగింది? నేల మీద ఉమ్మిపడింది. అంటే నేల అంటే నీ వ్యక్తిత్వం మీద, నీ స్వభావం మీద, నీ మీద. ఆ నేల నీవే. నిన్ను బంగారంతో చేశాడు దేవుడు. నేల, ఆ నేల నీవే. ఆ నేలమన్ను నీవే. నీ స్వభావమే, నీ వ్యక్తిత్వమే నీవే. నీ మీద ఉమ్మిపడాలి. ఉమ్మంటే ఏంటి? దేవుని మాట. దేవుని నోటి నుండి వచ్చింది ఉమ్ము. ఆ దేవుని నోటి నుండి వచ్చిన ఉమ్ము దేవుని మాట. ఆ మాట నీ మీద పడాలి. మాట పడితే కాదు, మాట పడిన తర్వాత తుడిచేసుకుని పోయావనుకో, ఎందుకు పనికి రాకుండా పోతావు.
ఆ మాట, ఆ ఉమ్మి బురద చేయబడాలి. అంటే అర్థం ఏంటి? దేవుని మాట నీలో సమ్మిళితమైపోవాలి, మిళితమైపోవాలి, విడదీయరానిదిగా మార్చబడాలి. అంతేకాదు, అలా మార్చబడిన తర్వాత ప్రభువు మాటకు విధేయత చూపి బాప్తిస్మం పొంది నువ్వు దృష్టి పొందాలి. అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ చెల్లునుగాక. మరి దేవుని మాటకు విధేయత చూపుతారా? సిలువ యొద్దకు వస్తారా? ప్రభువా నాకు దృష్టినివ్వటానికి నా మీదకు నీ వాక్కు పంపిన దేవానికి స్తోత్రమని అప్పగించుకుంటారా?